రవీంద్ర భారతిలో కీత్ ఆర్ట్స్ అకాడమీ సాంస్కృతిక ఈవెంట్ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టీవ్ పరాభవనామ సంవత్సర ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందానగర్ వాస్తవ్యురాలు డాక్టర్ వేద భార్గవి కూచిపూడి నాట్య గురువు వేదనాట్య కళాశాల వారికి ఉగాది విశిష్ట కళా పురస్కార్ 2026 అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వేద భార్గవి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు అనేక వేదికల మీద ప్రదర్శించటం జరిగిందన్నారు. చిన్ననాటి నుండి కూచిపూడి నృత్య ప్రదర్శన మీద ఆసక్తి ఉండటం వలన కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం సంపాదించటం జరిగిందన్నారు. చందానగర్లో కూచిపూడి వేద నాట్య కళాశాల స్థాపించి ఎంతోమంది విద్యార్థులను కూచిపూడి నృత్య ప్రదర్శనలో తీర్చిదిద్దానని తెలిపారు. ఈ కళారంగంలో చేసిన సేవలకు ఈ సంస్థ వారు నన్ను గుర్తించి ఈ అవార్డు నాకు ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు తీసుకోవడం వలన నా బాధ్యత మరింత పెరిగిందని చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి గురువు దొరకటం మా పిల్లలు చేసుకున్న పూర్వజన సుకృతముగా భావిస్తున్నానని వారు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థినులు మాట్లాడుతూ ఇలాంటి గురువు దొరకటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా ఉందని సభికులు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు హర్షిత, దీక్షిత, జాహ్నవి, లోకేశ్వరి, అరణ్య, శ్రేష్ఠ, ఇష్క, గాయత్రి, సర్విక, తన్వి, దేవి, ప్రియాంక, రిత్విక, కీర్తి ఆర్ట్స్ అకాడమీ, బిందు, లిమ్మ తదితరులు పాల్గొన్నారు.